హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ అవి ఇవి ఏం చెప్పట్లేదు. మీకు ఈరోజు టైలర్ షాప్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి, టైలరింగ్ బిజినెస్ ఎలా చేసుకోవాలనే ట్రిక్స్ మీకు చెప్పబోతున్నాను. ఈరోజు టైలరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి, టైలరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి లక్షలు ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ థంబ్నెయిల్లో మీరు చూసినట్టుగా 10,000 రూపాయలు ఉంటే చాలు. మనకి 10,000 రూపీస్. అది ఎందుకన్నానంటే 10,000 రూపీస్ జస్ట్ మనం షాప్ తీసుకుంటే ఆ షాప్కి రెంట్ కోసం ఆ 10,000 రెంట్లో అడ్వాన్స్ ఇవ్వడం కోసం ఆ 10,000 యూజ్ అవుతాయి. మిగతావన్నీ మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే మనం షాప్ని స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ మిషన్ని నా ఫస్ట్ మిషన్ అన్నమాట. నేను షాప్ పెట్టేటప్పుడు నేను తీసుకున్న ఫస్ట్ మిషన్ ఇది. అందుకే దీన్నే ఫస్ట్ చూపించాను. చూడండి, ఈ మిషన్ నాకు చాలా కలిసి వచ్చిన మిషన్, చాలా లక్ తీసుకొచ్చిన మిషన్. అందుకే దీన్నే చూపిస్తున్నాను. ఇది నాకు స్టార్టింగ్లో జస్ట్ 7,000 అంత పడింది అంతే. చాలా నీట్గా వర్క్ చేస్తుంది శక్తి మిషన్. మీకు ఎవరికైనా మిషన్ తీసుకోవాలంటే మాత్రం నేను ప్రిఫర్ చేసేది శక్తి మిషన్నే. చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలు, ఒక 10 ఇయర్స్ వరకు అవుతుంది దీన్ని తీసుకొని. అయినా కానీ ఇప్పటికీ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా షాప్. చూడండి, ఈ ర్యాక్స్ కూడా నేను షాప్లోకి ఎంటర్ అయ్యాక, షాప్ పెట్టినాకనే షాప్లో వచ్చిన మనీతోనే సెట్ చేశాను. చూడండి, సెట్ చేయించాను. నాకు అరౌండ్ 5,000 వరకు పడింది వీటికి. సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. ఫస్టే మనం చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెంగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ మిషన్ చూపించాను కదా, దీని తర్వాత నేను పీకో మిషన్ కూడా షాప్లోకి వచ్చినాకనే తీసుకున్నాను. చూడండి, ఇది నా పీకో మిషన్. ఇది కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది కూడా నేను సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నాను. అన్ని మిషన్స్ నేను షాప్లోకి వచ్చినాకనే తీసుకున్నాను. ముందు ఏవి చేయలేదు. జస్ట్ ఒక 10,000 మాత్రమే షాప్కి అడ్వాన్స్ ఇచ్చాను. ఇదొక మిషన్ మాత్రమే నా దగ్గర ఉండే, ఇంట్లో ఉన్నదే నేను వాడాను దీన్ని. దీని తర్వాత నేను ఈ పీకో మిషన్ని, తర్వాత ఈ ఓవర్లాక్ మిషన్ని తీసుకున్నాను. ఈ ఓవర్లాక్ మిషన్ కూడా నాకు అరౌండ్ 3,000 పడింది సెకండ్ హ్యాండ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో నేను ఈ జాక్ మిషన్ని 3 ఇయర్స్ నుంచి బ్యాక్ తీసుకున్నానండి. ఇది నాకు చాలా హెల్ప్ చేస్తుంది జాక్ మిషన్. ఇది చూడండి, ఇది నాకు అరౌండ్ వచ్చేసి 24,000 పడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్ కూడా నేను షాప్లోకి వచ్చినాకనే తీసుకున్నాను. ఇది నాకు ఒక 3,500 పడింది. షాప్లో కంపల్సరీ ఐరన్ బాక్స్ ఉండాలి. ఇది ఒక 1,100 పడింది నాకు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా షాప్లో ఒక చిన్న మిర్రర్, ఒక బుక్, టేప్, ఇవన్నీ చిన్న ఐటమ్స్ అన్నీ మనం ఒకటేసారి బల్క్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మన యూజ్ని బట్టి దారాలు అవి కొనుక్కుంటే సరిపోతుంది. షిమ్మర్ క్లాత్లు, మనకు పైపింగ్ వేసుకోవడం కోసం పైపింగ్ రోల్స్, ఇవన్నీ మనం మెల్లిమెల్లిగా కొనుక్కోవచ్చు షాప్లోకి వచ్చినాక. ఓకే ఫ్రెండ్స్, మీరు షాప్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి చాలా జనాలు తిరిగే ప్లేస్ చూసి షాప్ని రెంట్కి తీసుకోవాలి. ఆ ప్లేస్ అనేది మనకి షో అవ్వాలన్నమాట. మనం అక్కడ ఉన్నామని గ్లాస్ ఫిట్టింగ్స్ అవి ఇవి ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం స్టిచ్చింగ్ చేసేది అనేది వాళ్ళకి షో అవ్వాలి ఫస్ట్. అప్పుడే మనకి ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ వచ్చే ఆర్డర్స్ ఏవైనా కానీ, చిన్నవి అయినా కానీ పెద్దవి అయినా కానీ, ఇవెందుకు కుట్టడము అలా అనుకోవద్దు. స్టార్టింగ్ షాప్ని డెవలప్ చేసుకోవాలంటే మనం ఏ చిన్న ఆల్టరేషన్ ఇచ్చినా కానీ చేస్తేనే మనకి కస్టమర్స్ అనేది అట్రాక్ట్ అవుతారు. అది నీట్గా చేసామంటే ఇంకా చాలా బాగా అట్రాక్ట్ అవుతారు. అందుకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది వచ్చినా కానీ వదిలిపెట్టకుండా అన్నీ స్టిచ్చింగ్ చేయాలి. ప్లస్ అన్నీ టైంకి వాళ్ళకి అందివ్వాలి. అప్పుడే మన షాప్ అనేది బాగా రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.